గడిచిన కాలంలో మనకు ఉన్నటువంటి ఈ ధ్యానముల పరంపరలో నుండి 11 కీర్తనలు ధ్యానం చేసుకున్నాం. మరలా ఈ దినము మనము సిద్ధపడినటువంటి విధంగానే 12వ కీర్తనలోనికి మనము వచ్చి ఉన్నాం. ఇది 12వ కీర్తన కూడా గత కీర్తనల వలె దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కీర్తన యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇట్స్ ఏ ప్లీ ఫర్ హెల్ప్ ఇన్ ఈవిల్ టైమ్స్ ఫర్ క్రిస్టియన్ గ్రోత్. ఇది చదివిన తర్వాత లేక విన్న తర్వాత మనకు ఇది ఒక ప్రాక్టికల్ థీమ్గానే మనకు కనపడుతుంది. మనము గతంలో 6వ కీర్తన ధ్యానం చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ చిన్న అక్షరాలు, ఈ సూపర్స్క్రిప్షన్ ఏదైతే 6వ కీర్తనలో ఉన్నదో సరిగ్గా అదే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ తెలుగు బైబిల్లో ఏ విధంగా ఉందంటే, అష్టమ శృతి మీద పాడదగినది, ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద పాడదగినది. ఇది దావీదు కీర్తన. ఈ కీర్తన యథావిధిగా అంతకుముందు ఉన్నటువంటి కీర్తనలు 9, 10, 11 9, 10 కీర్తనలు ఒకే కీర్తన మనం చెప్పుకున్నాము. ఒకే అంశముతో కూడినటువంటి కీర్తన అని చెప్పుకున్నాం. 11వ కీర్తనలో కూడా, అంటే గత వారం మనం ధ్యానం చేసుకున్నటువంటి 11వ కీర్తనలో కూడా అదే అంశము లోపలికి వచ్చిందండి. 11వ కీర్తన లోపలికి. ఇంతకు 9 కీర్తనలో, 10వ కీర్తనలో, 11వ కీర్తనలో ఉన్నటువంటి ఆ సెంట్రల్ థీమ్ ఏమి అయి ఉన్నది మనందరికీ తెలుసు. ఏంటంటే, దేవుడు ఎందుకు మోసగాళ్లను, దుష్టులను లేవనెత్తుతూ ఉన్నాడు, ఎందుకు వారిని కనికరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది, వారు చేసేటువంటి ఈ దుష్ట కార్యములకు దేవుడు ఎందుకు శిక్షించడం లేదు అనేటువంటి ఈ థీమ్ ఈ 9, 10, 11 కీర్తనలో దాదాపుగా కంటిన్యూ అవుతూ వస్తుంది, కొనసాగింపబడుతూ వస్తుంది. మరి ఇక్కడ 12వ కీర్తనలో కూడా అదే అంశము మనకు దీనిలోనికి వచ్చి ఉన్నది. మరి ఆ మాటకు వస్తే, అసలు ఈ కీర్తన గ్రంథం అంతా కూడా దుష్టులు అనే మాట మీద కేంద్రీకృతమై ఉందని మనం చెప్పుకున్నాం. ద హోల్ సామ్స్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ ది వికెడ్ పీపుల్. ఇక్కడ 12వ కీర్తనలో కూడా అదే మనకు కొనసాగించబడుతుంది. దుష్టులు ఎందుకు దీవించబడుతున్నారు అనే మాట లేక అనే అంశము ఇక్కడ కొనసాగించబడింది. దానికి మనము కొద్దిగా దీని యొక్క పూర్వపరాలు మనం పరిశీలన చేస్తే, దుష్టులు ప్రతి రంగంలో కూడా వారు ఆశీర్వదించబడినట్టుగా వారికి శారీరక బలము, అదేవిధంగా ఆర్థిక బలము, అదేవిధంగా రాజకీయ బలము, ఇదంతా కూడా కలిగి ఉన్నారు వాళ్ళు. దీనికి మరి నీతిమంతులు అయినటువంటి దేవుని బిడ్డలు, సంఘము, ఆయన ప్రార్థించేటువంటి బిడ్డలు, విశ్వాసంలో నలిగిపోయి విశ్వాసంలో ముందుకు వెళ్ళి దేవుని యొక్క బిడ్డలుగా, నీతిమంతులుగా చలామణి అవుతున్నటువంటి బిడ్డలకు ఈ దీవెన లేదు కదా అనేటువంటి దృక్పథంలో ఈ కీర్తన వ్రాయబడింది. గత కీర్తనలు కూడా వ్రాయబడ్డాయి. మనం చెప్పుకుంటున్నాం, ప్రతి కీర్తన కూడా ఒక సమస్యతో ప్రారంభించబడి దాని యొక్క ముగింపు వచ్చేసరికి ఆ సమస్య కాస్త దేవుని యొక్క దీవెనకు ఇది ఒక ఆశ్రయముగా మనకు కనిపిస్తుంది. ప్రతి కీర్తనలో కూడా
చివరికి వచ్చేసరికి దేవుని యొక్క ఆశ్రయం కనబడుతుంది. వి ఫైండ్ గాడ్స్ రెసిడెన్స్ అండ్ సోలాస్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ సామ్ దట్ ఈస్ నోటీస్డ్ ఇన్ ఆల్ ది సామ్స్. మరి 6వ కీర్తనలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా అష్టమ శృతి అనే మాట వాడబడింది. అష్టమ శృతి. ఈ అష్టమ శృతి అనగా ఏమిటంటే మనం చెప్పుకున్నాం గతంలో, దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి మ్యూజిషియన్స్కి, కీబోర్డ్ వాయించే వాళ్ళకి తెలుసండి అష్టమ శృతి అంటే ఏంటో. అష్టమ శృతి అంటే బ్యాక్ టు 1, స్కేల్ 1 ఆర్ సి స్కేల్ అంటాం మనం మ్యూజిక్ లాంగ్వేజ్లో. సి స్కేల్లోనే నెక్స్ట్ ఆక్టేవ్లో ప్లే చేయటం అన్నమాట. ఇది అష్టమ శృతి అనే మాటకు అర్థం. అంటే అప్పుడేమవుతుందంటే ఇక్కడ ఒక ఆక్టేవ్లో వాయించినటువంటి సంగీతం లేక పాట లేక ఏదైనా పీస్ ఆఫ్ మ్యూజిక్, ఇది నెక్స్ట్ ఆక్టేవ్లో వాయించినప్పుడు ఇది చాలా హైలో, చాలా పై స్థాయిలో, చాలా ముక్కుతో పాడినట్టుగా, దుఃఖంతో పాడినట్టుగా, ఏదో తెలియనటువంటి అనుభూతి ఆలాపనతో ముక్కు, నోరు, గొంతు, మనస్సు పై స్థాయిలో అంటుకొని అది ఒక విధమైనటువంటి దుఃఖంతో కూడినటువంటి రాగముగా బయటకు వస్తుంది అష్టమ శృతి అనేటువంటి మాటకు. 2వ అర్థం ఏంటంటే అష్టమ శృతి అనే మాట తెలుగులో వాడారు కానీ ఇంగ్లీష్లో మరియు హీబ్రూలో కూడా నేను చెక్ చేశాను. హీబ్రూ భాషలో లేక బైబిల్లో ఏమనుందంటే ఇట్ ఈస్ అన్ 8 stringed instruments. ఇట్స్ అన్ 8 stringed instrument. అంటే 8 తీగలు ఉన్నటువంటి వాయిద్యం అని కూడా చెప్తూ ఉంటారు. మరి 8 తీగలు అనే దాన్ని కూడా మనం స్టడీ చేయగలిగితే వాస్తవానికి 8వ తీగ ఎందుకు వచ్చింది, బహుశా అక్కడ పాడమనేమో మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, 8వ శృతి ఉన్నటువంటి వాయిద్యం లేక 8వ తీగ ఉన్నటువంటి వాయిద్యం వాయిస్తూ పాడదగినటువంటి కీర్తన ఇది సంగీతపరంగా. మరి సాహిత్యపరంగా కూడా చూస్తే ఇది ఒక ఎలిజీ అంటే మన మోడర్న్ లిటరేచర్స్లో ఎలిజీ అని దేన్ని అంటారంటే ఒక సంఘం అంతా కూడా, ఒక సమాజం అంతా కూడా భయంకరమైనటువంటి మరణ స్థితిలోనికి వెళ్ళిపోయే సమయంలో వ్రాసేటువంటి సాహిత్యాన్ని ఎలిజీ అంటారు. లిటరేచర్ చదివిన వారికి, టీచింగ్లో ఉన్న వారికి తెలిసి ఉండవచ్చును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన సామాజికంగా మరణం పాలైనటువంటి వారికి వ్రాయబడినటువంటి ఒక రచన, సాహిత్యం. మరి పాడే విధానం ఏంటంటే ముక్కుతో చాలా పై స్థాయిలో అంతిమ శృతి అందుకొని పాడేటువంటి పాట లేక పాడేటువంటి ఒక సంగీతం, ఇవ్వబడేటువంటి ఒక నాదం దీనికి ఉన్నది. ఇది దీని యొక్క ప్రారంభ పలుకులు. మరి ఇంతకు ఈ కీర్తన ఎవరు రాశారంటే మనందరికీ తెలుసు. ఇక్కడ కూడా ప్రధాన గాయకుని కీ అనేటువంటి మాట చూస్తాం. ప్రధాన గాయకుని కీ అనే మాటకు అర్థం చాలాసార్లు చెప్పాను. కీ అనే మాటకు హీబ్రూ సమాసంలో చే అనే అర్థం కూడా వస్తుంది. చే అంటే ప్రధాన గాయకునికి రాయబడింది లేక ప్రధాన గాయకుని చే రాయబడింది. ఒకవేళ కీ అనే మాటను అక్షరార్థంగా తీసుకుంటే అది దేవునికి ఆపాదించబడినటువంటి కీర్తనగా మనం పరిగణిస్తాం. ప్రధాన గాయకునికి అనగా దేవునికి వ్రాయబడింది, దేవుని కొరకు వ్రాయబడింది, దావీదు చే వ్రాయబడింది అని ఒక అక్షరార్థం. తర్వాత రెండవది, కొంతమంది పెద్దలు ఏమంటున్నారంటే ఈ కీర్తన దావీదు బహుశా దావీదు గారు రాసి ఉండకపోవచ్చు. ప్రధాన గాయకునికి అనగా దావీదునకు
అంకితం చేయబడినటువంటి కీర్తన, లేక కంకణం కట్టబడినటువంటి కీర్తన, ఆపాదించబడినటువంటి కీర్తన అని కొంతమంది పెద్దలు దీన్ని పరిగణిస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి కనుక మనం చూస్తే ఇది వాస్తవానికి దావీదు కీర్తన అని నా యొక్క వ్యక్తిగత విశ్వాసం. క్షమించండి. ఇప్పుడు ఈ కీర్తనలో వచ్చినటువంటి ఆ సెంట్రల్ థీమ్, ముందు కీర్తనలో ఉన్నటువంటి ఆ థీమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా కనబడుతుందని చెప్పుకున్నాం. కాకపోతే మరొక కోణంలో దీన్ని కీర్తనాకారుడు వర్ణిస్తున్నాడు. ఇంతకు ఏ కోణమో చూడండి దయచేసి. అది చెప్పక పూర్వం 4వ వచనం నేను చదవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ థీమ్ని నేను ఇక్కడ చూపించాలని ఆశిస్తున్నాను. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? దుష్టులు ఏమనుకుంటున్నారంటే మా నాలుక మాది, మాకు మేమే సాధిస్తాము, మేము మాట్లాడిందే వేదం, మేము చేసేదే శాసనం, మేము ఇచ్చిందే శాసనం, చేసేది కూడా శాసనమే. అంటే మేము చేసే ప్రతి పని కూడా శాసనమే అని దాని యొక్క అర్థం. దాని గురించి మనం తర్వాత కొద్దిగా మనం పొడిగింపుగా మనము ధ్యానాన్ని కొనసాగిస్తాం. ఇప్పుడు ఈ మాట దానిలో ఉన్నది, ఆ థీమ్ అనేది దీంట్లో ఉన్నది. తర్వాత దీనికి దేవుడు ఏ విధంగా మనకు దీని నుంచి మనం అధిగమించేటువంటి విశ్వాసాన్ని, నిరీక్షణ ప్రసాదిస్తున్నాడో ఈ కీర్తన చివరి భాగంలో మనము చూస్తాం. ఇప్పుడు మొదటి వచనానికి వచ్చేస్తే, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి. ఈ మాట చదివినప్పుడు నేను చాలా బాధపడ్డానండి. ఎందుకంటే మరి మనకు సైన్స్ చదివేటప్పుడు కానీ, డిస్కవరీ ఛానల్ చూసేటప్పుడు కానీ, ఫలానా జంతువులు, ఫలానా స్పీషీస్, ఫలానా బ్రీడ్ అంతరించిపోతుంది అనే మాట మనం వింటూ ఉంటాం. వారు మనకు చూపిస్తూ ఉంటారు కూడా. నో, ది పర్టిక్యులర్ బ్రీడ్ ఈజ్ ఎక్స్టింక్ట్ అంటే అది ఇంకా అంతరించిపోయింది. ఇక్కడ కూడా సరిగ్గా అదే అర్థం వస్తుందండి. ఎవరు అంతరించిపోయారు? భక్తి గలవారు. ఇది గుండె పిండేటువంటి మాట. భక్తి కలిగినటువంటి వారు లేకపోయిరి. ఎంత బాధ కలిగించేటువంటి మాట అండి. ఇక్కడ అందుకే కీర్తనాకారుడు యెహోవా నన్ను రక్షించు. యెహోవా అనే మాటకు అర్థం ఇక్కడ అందుకే కూడా చాలాసార్లు మనం ధ్యానం చేసుకున్నాం. యెహోవా అనగా ఓ రాజా అంటే నన్ను పరిపాలించే ఓ నా నాథా అనేటువంటి అర్థం. కనుక నన్ను పరిపాలించే ఓ నా రక్షకుడా, నా నాథుడా, నన్ను రక్షింపుము. ఎందుకంటే భక్తి గలవారు లేరు. భక్తి గలవారు ఉంటే ఏం జరుగుతుంది? భక్తి గలవారు ఉంటే వారు నాకు సపోర్ట్ చేస్తారు, నా పక్షంగా మాట్లాడతారు, నా పక్షంగా వ్యాజ్యమాడతారు. నేను ఎవరిని ఆశ్రయించినా వారు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా కానీ నేను చెప్పింది కొట్టేస్తున్నారు. నేను ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా, ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, మిత్రుల దగ్గరికి వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ నా కేసు కొట్టేస్తున్నారండి. ఇక్కడే కొట్టేస్తున్నారండి. వారు స్వీకరించటం లేదు నన్ను, నా యొక్క విధానాలు, నా యొక్క భక్తిని, నా యొక్క విశ్వాసాన్ని వారు కొట్టివేస్తున్నారు. అందుకే భక్తి గలవారు లేకపోయిరి. మరి ఈ విధంగా కీర్తనాకారుడు తనలో తాను బాధపడుతున్నాడు. కనుక ఈ మొదటి వచనం యొక్క సారం లేక సారాంశం ఏమని నేను రాసుకున్నానంటే, ట్రబుల్ మూవ్స్ మెన్ టు ప్రేయర్. అంటే సమస్యలు మనల్ని ప్రభువు యొద్దకు
ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేయడానికి నడిపిస్తాయి. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, సఫరింగ్స్ బ్రింగ్ అస్ క్లోజర్ టు గాడ్. అదే మాట మనం చూసాం. ఇక్కడ కూడా భక్తి గలవారు లేకపోవటం అనేది చూస్తాం. అదొక సమస్య, అదొక భయంకరమైనటువంటి స్థితి. తరువాత విశ్వాసులు నరుల్లో నుండకుండా గతించిపోయిరి. అసలు నరులు అంటే ఎక్కడ ఉంటారు? వాళ్ళు ప్రపంచం అంతా కూడా ఉన్నారు నరులు. హ్యుమానిటీ దట్ స్ప్రెడ్స్ అక్రాస్ ద గ్లోబ్. ప్రపంచమంతా కూడా వెలసిన, విరజిల్లిన ఈ యొక్క భూప్రపంచంలో, అనగా నరులలో, మనుష్యులలో విశ్వాసులు లేకపోవటం అనేది కూడా మనకు అత్యంత బాధ కలిగించేటువంటి అంశం. వారు కూడా గతించిపోయారు. దే ఆర్ ఆల్సో ఎక్స్టింక్ట్. ఇప్పుడు 2వ వచనం చూడండి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుచున్నారు. అంటే ఎక్స్టింక్ట్ అయిన దానికి పర్యవసానం, అది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ఎక్స్టింక్ట్. ఒకరితోనొకరు అబద్ధాలు ఆడుకోవటం, మోసకరమైనటువంటి పనులు చేయటం, మోసకరమైన మనసు కలిగిన వారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. వారు ఇచ్చకములాడుతారంట. ఇచ్చకములంటే మన గురించి తీయగా మాట్లాడటం, మంచిగా మాట్లాడటం. అంటే హృదయంలో ఒకటి పెట్టుకోవటం, బయటికి నోటితో ఒకటి మాట్లాడటం. అంటే వారు 2 విధానాలు అవలంబించడం. డిప్లొమాటిక్ లైఫ్. ఈ విధంగా వారు ప్రవర్తిస్తున్నారు. మంచితనం అంతరించిపోయింది. దొంగతనం రాజ్యమేలుతుంది. దొంగలు రాజ్యమేలుతున్నారు. దాని పర్యవసానాలు, నరుల్లో ఒక్కడు కూడా లేకపోయాడే అని కీర్తనాకారుడు బాధపడుతున్నాడు. దాని పర్యవసానం ఏంటంటే ఉన్నవారందరూ కూడా మోసగాళ్ళు. అయితే ఈ విధంగా ఎదురుగా వచ్చి ఒకటి చెప్తున్నారు, వారు మనల్ని పొగుడుతూ ఉన్నారు, నవ్విస్తూ ఉన్నారు, కవ్విస్తున్నారు, ఆనందింపజేస్తున్నారు. కానీ వారి మనసుల్లో విషం ఉంటుంది. అది దీని యొక్క కీర్తనాకారుడు యొక్క బాధ. ఆయన వెళ్ళగక్కుతున్నాడు. కాబట్టి మొదటి వచనములో మనం దీన్ని ఏ విధంగా తీసుకుంటామంటే, ఈ కీర్తనకు మరలా దీన్ని టైటిల్గా తీసుకుంటాం. ఈ విధంగా ఇచ్చకములాడు పెదవులతో వారు నా మీదకు వస్తూ ఉన్నారు, అబద్ధాలతో మీదకు వస్తున్నారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఒకరితో నాకు అబద్ధాలు చెప్పుకుంటున్నారు. ఎక్కడ కూడా నిజం అనేది లేదు, యథార్థత అనేది లేదు. అంటే మనం ఉన్నటువంటి ఈ దినం మనం ఉన్నటువంటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయంటే, మనం ఉన్నటువంటి భయంకరమైనటువంటి కోవిడ్ అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మనకిచ్చేటువంటి రిపోర్ట్స్ సరిగ్గా రావు, మనకి ఇచ్చేటువంటి మందులు సరిగ్గా ఉండవు, మనకిచ్చే ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదు, మన రిపోర్ట్స్ సరిగ్గా లేవు. ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది, మనందరికీ తెలుసు. ఎంత భయంకరమైనటువంటి బిజినెస్గా మారిపోయిందో. లక్షలు ఖర్చు పెట్టినా కానీ ఫలితం లేనటువంటి స్థితిగతులు మనందరికీ తెలుసు. మనం రోజు మాట్లాడుకుంటున్నాం. వీరు మోసకరమైనటువంటి మనస్సు గలవారై ఉన్నారు. భక్తిహీనత రాజ్యం వెళుతుంది. భక్తి గలవారు లేకపోయారు. ఇది మన యొక్క వేదన ఉన్నది. భక్తి ప్రదంలో నడిచేటువంటి మనకు ఒక వేదనగా ఉంటుంది. తరువాత ప్రియ దేవుని బిడ్డలారా, 3-4 వచనాలు ఒక కేటగిరీలో మనం పెట్టుకుంటే, ఇక్కడ దీన్ని నెగిటివ్ సైడ్ నుంచి దీనికి ఒక పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేమనగా ప్రేయర్ స్ట్రెంగ్థెన్స్ ఫెయిత్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా 3-4 వచనాలు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, పెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. ఇది ప్రార్థన కాదు కానీ ఇది ఒక విశ్వాసం. ఈ విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే, ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు విశ్వాసం బయటకు వస్తుంది.
ప్రార్థన ఉన్నప్పుడు విశ్వాసపు పలుకులు, అభయపు పలుకులు బయటకు వస్తూ ఉంటాయి. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 3వ వచనంలో ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకన్నిటి, బింకములంటే కూడా పొగట్టం, ఫ్లాటరింగ్, బింకములాడు నాలుకన్నిటిని కోసివేయును. యెహోవా దేవుని పని ఏమిటంటే వీరందరినీ కోసివేసేటువంటి రోజు ఒకటి ఉన్నది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఇదే పాయింట్ మీద మనం చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. వీరు ఎందుకు ప్రభువుకి అంత కోపం వస్తుంది? ఇది కీర్తనాకారుడి విశ్వాసమే కాదండి, కేవలం ఆయన యొక్క విశ్వాసమే కాదు, ఆయనలో ఉన్నటువంటి ఒక నిరీక్షణ మాత్రమే కాదు, కానీ ఈ విధంగా దేవుని చేసే కార్యం, దేవుని చేసే పనులు మనకు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. అవి పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి ఈ బింకములాడు నాలుకలు ఎంతకాలం వీరు ఈ విధంగా మాట్లాడతారు? ఎంతకాలం వీరు అబద్ధము ఆడుతూ, నీతిమంతులను పొగుడుతూ, వారిని క్రింద పడేస్తూ వీరు దాటుకొని ముందుకు వెళతారు అంటే ఇదంతా కూడా కారణం ఏంటంటే నాలుక. నాలుక అనేటువంటి మాటను వర్ణించాలంటే మనకి ఎన్ని గంటలైనా సరిపోదండి. నాలుక అనేది మన యొక్క జీవితానికి, మన యొక్క వ్యక్తిత్వానికి అది ఒక ప్రతినిధి. ఇన్ అదర్ వర్డ్స్, ద టంగ్ ఈజ్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. నీవు నీతిమంతుడువా? ఆ విషయం నాలుకే చెప్తుంది. నీవు భయంకరుడువా, నరహంతకుడువా, లేకపోతే నువ్వు రాజకీయ నాయకుడువా, నువ్వు దేవుని బిడ్డవా, లేకపోతే నువ్వు బింకములాడు వాడివా, లేకపోతే నువ్వు ఇచ్చకములాడు వాడివా అనేది నాలుక బయలుపరుస్తుంది. ద టంగ్ ఈజ్ సో పవర్ఫుల్. నిన్ను నీవు పొగుడుకోవాలంటే నాలుక, ఇతరులను పొగడాలంటే కూడా నాలుక, యథార్థంగా మాట్లాడాలన్నా కానీ నాలుక అవసరం. కనుక ద టంగ్ విల్ డిటర్మైన్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. ఇప్పుడు ఆ నాలుక నీ యొక్క లోపల దాగి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని ఇతరులకు తెలియచేసేటువంటి ఆ నాలుక కూడా తప్పు చేస్తుంది. అది ప్రభు యొక్క బాధ, కీర్తనాకుడి యొక్క బాధ. నీ నాలుక నీకు స్పోక్స్ పర్సన్ అయితే, నీకు ప్రతినిధి అయితే, దాన్ని నువ్వు ఇవ్వడంలో, దాన్ని వినియోగించడంలో కూడా విఫలం చెందుతున్నాం మనం. కీర్తనాకారుడు ఆ విషయాన్ని చాలా చాలా గట్టిగా దాన్ని ప్రస్తావిస్తున్నాడు అండి, చాలా బలంగా ప్రస్తావిస్తున్నాడు. ఈ విధంగా దేవుడు ఆ నాలుకను కోసివేస్తాడు. ఎందుకు? ఆ నాలుక చేసే పనులు ఈ విధంగా ఉంటున్నాయి. 4వ వచనంలో, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడు? చూసారా, ఇలాంటి మాటలు పలికేటువంటి నాలుక దేవుడు ఉండనిస్తాడా అని కీర్తనాకారుడు ఒక హెచ్చరిక జారీ చేస్తూనే తనలో తాను ఒక అభయానికి లోనవుతున్నాడు. హీఈస్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ గ్రేట్ అష్యూరెన్స్ విదిన్ హిమ్సెల్ఫ్. 5వ వచనంలో దేవుడి యొక్క మాటలు దేవుని నోట్లో నుంచి వచ్చినట్టుగా ఆయన ప్రకటిస్తున్నాడు. మరి బహుశా ఈ 5వ మాట లేక 5వ వచనం దేవుడు తనతో మాట్లాడిన మాట కాబోలు, దర్శనమందు మాట్లాడి ఉండవచ్చు. 5వ వచనంలో దేవుడు స్పష్టంగా స్వయంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇట్స్ గాడ్ స్పీచ్. వర్స్ 5, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రులు నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడు లేచెదను. ప్రైజ్ ద లార్డ్. చూసారా కీర్తన గ్రంథంలో ట్విస్ట్? సగం కీర్తన అయిపోయేసరికి ఆ ఉన్నటువంటి బాధ, ఆ దుఃఖం, ఆ వేదన, ఆ అణగదొక్కబడినటువంటి స్థితి, ది స్టేట్ ఆఫ్ అప్రెషన్ అండ్ డిప్రెషన్, దట్ ఈస్ నౌ వ్యానిష్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి ప్రభావమైనటువంటి ఆ మాట ద్వారా, పరిశుద్ధమైనటువంటి పలుకుల ద్వారా మనకు గొప్ప ఊరట కలుగుతుంది. కీర్తనాకారుడికి ఊరట కలిగింది. కీర్తనాకారుడు తన యొక్క భక్తిని ఈ విధంగా ప్రకటిస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే దేవుడు, రక్షణను కోరుకొను వారిని నేను రక్షణ కలుగజేసేదను. రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈ దేవుని మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి. దేవుని మాటలు ఎందుకంటే మనము దేవుని మాటలు వినటానికి ఆశపడుతున్నాం. ఎవరో మాటలు మనం వినటం లేదండి. పరిశుద్ధ గ్రంథములో దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనం జీవిస్తామనేటువంటి దృక్పథంతో, అభయంతో, విశ్వాసంతో మనం జీవిస్తున్నాం కనుక దేవుని మాటకు మనం శ్రద్ధ వహించవలసి ఉన్నది. కనుక దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మనకిచ్చినటువంటి యొక్క అభయము, the promises that are rendered unto us are so vast and wide. ఎంత బలమైనటువంటివంటే తన బిడ్డలైనటువంటి వారికి, తన విశ్వాసంలో ఉన్నటువంటి వారికి విశ్వసనీయత ప్రకటిస్తూనే ఆయన మనకు ఈ యొక్క విధానాన్ని తెలియజేస్తున్నాడు. రక్షణ విధానం. రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బాధపడువారు ఉన్నారు ఇక్కడ. అణగద్రొక్కబడిన వారు. బాధపడేవారంటే అణగద్రొక్కబడినటువంటి వారు, గుర్తింపు ఇవ్వబడనటువంటి వారు, బలాత్కారమును గురి అయినటువంటి వారు, అక్రమంగా దోచుకొనబడినటువంటి వారు, నిందించబడినటువంటి వారు, హింసించబడినటువంటి వారు, బాధించబడినటువంటి వారు, తోలనాల బడినటువంటి వారు, వీరందరూ కూడా ఆ యొక్క స్థితిలో ఉండి వారు బాధపడుతూ ఉంటే, వారు వేదన పడుతూ ఉంటే, వారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వారికి ఇచ్చేటువంటి అభయము ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ కూడా ఉందండి. కండిషనల్ క్లాజ్ ఏంటంటే రక్షణను కోరుకొను వారికి. అక్కడ ఒక మెలికి పడింది మళ్ళీ. అందరికీ కాదేమో అంటే ఆ ఆలోచన ఉండాలి. ఐ మస్ట్, ఐ నీడ్, ఐ విల్, నేను చేయాలి, నాకు కావాలి, నాకు అవసరం కనుక నేను అడుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను అనేటువంటి విధానంలో ముందుకొచ్చిన వారికి, అంటే కండిషన్తో ఉన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. ఈ కండిషన్లో ముందుకు వచ్చినటువంటి వారు అనగా రక్షణ కోరుకున్నటువంటి వారు, రక్షణ కొరకు ముందుకు వచ్చినటువంటి వారికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా వారికే వర్తిస్తాయి. ఇక్కడ మరొక మాట మనం ధ్యానం చేసుకోవాలి. బహుశా మనం ప్రతి వారం కూడా ఈ మాటను నేను స్ట్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకు అవసరమైనటువంటి మాట. ఈ లోకంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ బహుళ మత సాంప్రదాయంలో, సంస్కృతిలో, ఈ కాంటెక్స్ట్లో మనం ఉన్నాం. ఈ సాంప్రదాయంలో, సందర్భంలో మనం ఉన్నప్పుడు మనకు ఎన్నెన్నో శోధనలు, ఎన్నెన్నో అభ్యంతరాలు, అవంతరాలు ఎదురవుతున్నాయి. మరి మనమేమో రక్షణ కోరుకొని ఉన్నాము. మన మీద అనేకులు మన మీద బురద చల్లుతున్నారు, పైకేమో పొగుడుతూ ఉన్నారు, బింకములాడుతూ ఉన్నారు. తరువాత వచ్చేసరికి వారు మనలను బాధిస్తున్నారు. ఆ పరిస్థితిలో మనము ఈ లౌకిక వాదంలో నుండి మనం ఏమి చేయగలుగుతున్నాము అనే మాట గురించి మనం ప్రస్తావిస్తున్నాము. ఏం సాధిస్తున్నామంటే the one thought that could be, that can be at the back of our mind is that God exists.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఉన్నటువంటి సందర్భంలో, ఈ లౌకికవాదం అనేటువంటి సందర్భంలో మనము దేవుడు ఉన్నాడు, ఈ లౌకికవాదానికి కూడా దేవుడే సృష్టికర్త, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే, కనుక భారతదేశము యెహోవాదే, ప్రజలందరూ కూడా దేవుని మనుషులే, దేవుని యొక్క సృష్టిలో భాగమే. మరి ఆయన నమ్మినటువంటి వారికి ఎందుకు ఈ శ్రమలు శోధనలు అనగా, మనము గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ ఈ యొక్క విశ్వాస యాత్రలో క్రైస్తవులైనటువంటి మనము ఒక చక్కని విధానాన్ని అవలంబించలేనటువంటి స్థితిలో, ఇతరులను దుయ్యబట్టేటువంటి స్థితిలో, ఇతరులను నిందించేటువంటి స్థితిలో, ఇతరులను అవమానించే స్థితిలో, ఇతర మతాలను దుయ్యబట్టేటువంటి స్థితిలో మనం ఉన్నాం. మన వైఖరి, మన యొక్క ఈ భౌతిక లేక ఈ శారీరక భాష, అవర్ బాడీ లాంగ్వేజ్, ఈ శారీరక శరీర భాష వారికి నచ్చటం లేదండి. దేవునికి కూడా నచ్చటం లేదు. దేవునికి కూడా నచ్చలేదు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు ఆయన్ని ఆశ్రయించినా కానీ ఆయన వారిని ఆశ్రయిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం అనేది క్రిస్టియన్స్ గ్రంథం కాదండి. ఇది పరిశుద్ధ గ్రంథం అనేది పరిశుద్ధ గ్రంథం అనేది కానికే ఇవ్వబడినటువంటి గ్రంథం. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, రక్షణ కోరుకున్నటువంటి వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు, అది దాని యొక్క భావమై ఉన్నది. తరువాత ప్రియ దేవుని బిడ్డలారా, 5వ వచనం చివరి భాగంలో యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలన్నీ కూడా యెహోవా సెలవిచ్చాడు. తర్వాత కీర్తనాకారుడు యొక్క నినాదం లేక విధానం ఏమిటంటే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. చూసారా? ఇంగ్లీష్లో చక్కగా ఉందండి. The promises of the Lord are the promises that are pure, silver refined in a furnace on the ground. అంటే గతంలో, ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఏదైనా మెటల్ వస్తువులు తయారు చేయాలంటే భూమిలోనే పుటం వేస్తారండి. భూమిలో ఒక మెటల్ని తయారు చేయడానికి దాన్ని వేడి చేయాలంటే మరొక మెటల్లో వేడి చేయటం కాదండి. మరొక మెటల్లో వేడి చేయాలంటే బాయిలింగ్ పాయింట్స్ తేడా వస్తుంది. కానీ భూమిలో పుటం వేసినప్పుడు ఆ భూమికి ఉన్నటువంటి శక్తి ఎంత బలమైనదంటే భూమిలో నుంచి పెద్ద పెద్ద వాల్కెనోస్ను కూడా భూమి భరించగలదు. ఎంత వేడినైనా భూమి భరించగలదు. భూమిలో అగ్నిగుండాలు ఉన్నాయి. భూమిలో భయంకరమైనటువంటి వేడిమి భూమి భద్రపరచగలదు, మనందరికీ తెలుసు. అయితే అవి ఇక్కడ ఏ విధంగా చేయబడ్డాయంట, ఈ వెండి పాత్రలు మట్టి మూసలో, అంటే మట్టిలో నుంచి, అంటే ఎంత వేడినైనా భరించగలిగి దాన్ని వేడి చేసి దాని యొక్క షేప్, దాని యొక్క రంగు, దాని యొక్క పవిత్రత మార్చగలిగినటువంటి స్థితి మట్టిలో వేయబడినటువంటి పుట్టము నాకు ఏర్పాటు చేయబడింది. భూమిలో నుంచి పుటము వేయబడినటువంటి ఆ వెండి అది అత్యంత తెల్లగా మారిపోతుంది. అంటే ఒక్కసారికే అది తెల్లగా పవిత్రంగా రూపుదిద్దుకుంటుంది. వెండి పరిశుద్ధతకు గుర్తు, పవిత్రతకు గుర్తు, మలినము లేదు అని చెప్పడానికి గుర్తు. కనుక
ఇట్టి మట్టి మూసలో పుటము వేయబడి ఆ విధంగా 7 సార్లు వేయబడి కరిగి ఊదినటువంటి వెండి అంత పవిత్రమైనది అని కీర్తనాకారుడు చాలా చక్కగా వర్ణించాడండి దేవుని యొక్క మాటను. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆ విధంగా దేవుని మాటలు ఉంటాయి. ఇక్కడ మరలా మనము దుష్టుల మాటలను దేవుని మాటలు కూడా పోల్చుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉందండి. దుష్టుల మాటలు ఏ విధంగా ఉన్నాయి? పెంకములాడేటువంటి మాటలు, ఇచ్చకములాడు పెదవులు, వారు అపవిత్రము మాట్లాడుతున్నారు, వారి పెదవులతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, మాకు మేమే అని అంటున్నారు, మా నాలుగు చేత మేమే సాధిస్తామని చెప్తున్నారు. వారి నాలుగు నుంచి వచ్చేటువంటి వారి మాటలో ఏమాత్రము పరిశుద్ధత లేకపోగా వారి యొక్క మాటలో అపవిత్రత ఉన్నది. కానీ ఇక్కడ రెండవ భాగంలోకి వచ్చేసరికి వారి అపవిత్రతను రూపుమాపటానికి దేవుని యొక్క పవిత్రమైనటువంటి మాట కీర్తనాకారుడు తీసుకొని వస్తున్నాడండి. ఇక్కడ దేవుని వాక్యం మనకు ఖడ్గము కనుక వారి యొక్క అపవిత్రతను నాశనం చేయటానికి, వారి నాలుకలు కోయటానికి, వారి యొక్క మాటలు అంతమొందించటానికి ఇక్కడ దేవుడు కంకణం కట్టుకున్నాడు. ఎందుకంటే ఈ తరంలో ఎవరు కూడా భక్తి గలవారు లేకపోయిరే అని బాధపడుతూ ఉన్నాడు. దేవుడు కూడా ఈ భక్తి గలవారు లేరు కనుక వారి నాలుకలు కాల్చివేస్తే, ఏ విధంగా కాల్చివేయాలంటే దేవుని వాక్యం చేత వారి నాలుకలు కాల్చివేస్తే వారు మాట్లాడే విధానం మారిపోతుంది. గతించిపోయినటువంటి వారు మరలా దేవునిలోకి వచ్చి వారి యొక్క ఉనికిని చాటుకుంటారు. ఇది దీని యొక్క భావం. దేవుడు కార్యాలు ఆ విధంగా ఉంటాయండి. ఇంకా దేవునికి అంతరించిపోవడం అనేది లేదు. ఇక్కడ దేవుని సన్నిధానంలో ఎవరంతా అంతరించిపోతారు? దేవుని మాటలు చెప్పినా కానీ వినకపోతే అంతరించిపోతారేమో. కానీ ఒక్కసారి నాకు రక్షణ కావాలి అని కోరుకున్నటువంటి వారు ఎవరు కూడా దీనిలో నుంచి బయటకు వెళ్ళటానికి వీల్లేదు. వారికి దేవుడు వారిని పుటము వేస్తున్నాడు, 7 మార్లు పుటం వేస్తున్నాడు, వాక్యం చేత వారిని కరిగించి వేస్తున్నాడు. Now they are purified with the word from the mouth of God. ఆ వేడికి దేవుని యొక్క సెగ వచ్చినప్పుడు వీరు వెండి పాత్రల వలె వీరు పవిత్రముగా మారిపోతున్నారు, వెండి వస్తువుల వలె. ఇంకా ఆ వెండిలో ఎటువంటి మలినము లేకుండా పోతుంది. అది దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి, దేవుని మాటలో ఉన్నటువంటి మార్పు. తర్వాత ప్రియ దేవుని సంగమా, 7వ వచనంలో మరొక చక్కని మర్మము రాసుకొచ్చారండి. 7వ మాటలో, యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు. చూశారండి, ఇదంతా కూడా రివర్స్ అయిపోయిందండి. మొదటిగా మనం చూసేటువంటి విధానం, వ్రాయబడినటువంటి విధానం వేరు, ఇక్కడ చెప్పబడినటువంటి విధానం వేరు. ద హోల్ సామ్ ఈజ్ నౌ అప్సైడ్ డౌన్. కీర్తనాకారుడు ఏమంటున్నాడండి? యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు. ఇందాక ఏం చేశాడు? దరిద్రులు ఉండడం చేత నీతిమంతులు అంతరించిపోయారు. ఇప్పుడు దరిద్రులను కాపాడేదవు అని అంటున్నాడు. దుష్టులను కూడా కాపాడుతాడు ఒక్కసారి కనుక వారు మారగలిగితే అని అంటూ మాట్లాడుతూ ఇక్కడ ఈ తరము వారు అనే మాట వాడుతున్నాడు. ఈ తరము వారు, ఈ తరము, జనరేషన్. తరము అనేటువంటి మాటకు చాలా లోతైనటువంటి అర్థం ఉందండి. తరము, ద జనరేషన్. ఇప్పుడున్నటువంటి ఈ తరం, మన తరం చూస్తే ఇట్స్ ఎ జనరేషన్ ఆఫ్ టెక్నాలజీ. ముందున్నటువంటి తరం చూస్తే మరి అదేంటి జనరేషన్ నాకు తెలియదు. బహుశా ఇట్స్ ఎ జనరేషన్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ అండ్ వాక్మన్. అంతకుముందు జనరేషన్ చూస్తే ఇట్స్ ఎ జనరేషన్ ఆఫ్ గిటార్. అంతకుముందు జనరేషన్ చూస్తే మరి బహుశా ఏమి అక్కడ వాడబడిందో మనకు తెలీదు. కానీ అంతకు ముందున్నటువంటి జనరేషన్స్ మనం చూస్తే ఆ జనరేషన్స్లో దేవుని ప్రేమ ఉంది. సో ద జనరేషన్స్ దట్
went by, that passed by, were the generations of love and God's steadfastness experienced by the generations. అంటే జనరేషన్ అనే మాటకు ఎప్పుడు కూడా ఒక యాడ్జెక్టివ్ అందించబడుతుంది. జనరేషన్ అంటే ఊరికే అనరండి. ఆ జనరేషన్ యొక్క ప్రత్యేకతను బట్టి ఆ జనరేషన్ అనేటువంటి మాట వాడటం జరుగుతుంది. సో టుడేస్ జనరేషన్ ఈజ్ డిఫరెంట్. మేబీ వీఆర్ ల్యాకింగ్ లవ్, వీఆర్ ల్యాకింగ్ ది డివినిటీ. The previous generations had the divinity, experienced the divinity, experienced the faithfulness of God, and experienced the mysteries of God, whereas this generation is far from God. అయితే ఈ తరం అనేది ఒకటి ఉంది. అయితే కీర్తనకారుడు ఏం చేశాడంటే ఈ తరంలోనే మరొక తరాన్ని తీసుకొస్తున్నాడండి. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. అంటే మనం కూడా ఆ తరంలోనే ఉన్నాం. ఈ తరంలోనే మరొక తరం వారు ఉన్నారు. సో ఇన్ దిస్ జనరేషన్ దెర్ ఇస్ ఎ బ్యాడ్ జనరేషన్ అండ్ ఎ గుడ్ జనరేషన్. దిస్ ఎ డెవిలిష్ జనరేషన్, దెర్ ఇస్ ఈవిల్ జనరేషన్ అండ్ దెర్ ఇస్ ఎ గాడ్లీ జనరేషన్. ఇక్కడ ఈ తరం వారి చేతిలో నుండి అనగా ఈ ఈవిల్, ఈ దుష్ట సంతతి నుంచి, దుష్ట తరము నుంచి మమ్ములను, ఈ తరము వారైనటువంటి మమ్ములను, లేక దైవికంగా ఉన్నటువంటి ఈ తరం వారైనటువంటి మమ్ములను రక్షించవు. ఇట్స్ ఎ జనరేషనల్ చేంజ్. It's a transformation. It's a radical transformation. దేవుని బిడ్డలారా, ఈ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అమాంతంగా ఒక విధానంతో చేయబడినటువంటి ఈ యొక్క మార్పు ఇది దేవుని చేత చేయబడింది. కాబట్టి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఇది నిత్యము నిన్ను రక్షించును. ఇట్స్ పర్మనెంట్. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందండి? యూ విల్ గార్డ్ us ఫ్రమ్ దిస్ జనరేషన్ ఫర్ ఎవర్. ఈ విధంగా ఈ తరం వారి చేతిలో నుంచి వారిని, అనగా దేవుని రక్షణ కోరుకున్నటువంటి వారిని, బాధించబడినటువంటి వారిని, బలాత్కారంకు గురైనటువంటి వారిని, రక్షణ కోరుకున్నటువంటి వారిని దేవుడు ఎక్కడి నుంచి విడిపించాడంటే బింకము ఆడు వారి చేతిలో నుంచి, ఇచ్చకములాడు వారి పెదవుల నుండి, మోసకరమైనటువంటి మనసు కలిగినటువంటి వారి నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. సో ఇట్ ఈస్ గాడ్స్ యాక్ట్. నాకు ఈ లోకములో, ఈ వేదాంతంలో ఎన్ని గ్రంథాలైనా తీసుకొనివ్వండి, నాకు నచ్చినటువంటి ఏకైక మాట ఏంటంటే గాడ్ ఈజ్ ఎట్ వర్క్. దేవుడు తన పనిలో ఉన్నాడు, తన పని చేస్తున్నాడు. ఆయన సృష్టికర్త అని చెప్పుకుంటున్నాము. సృష్టిని చేసినటువంటి దేవుడు సృష్టి మీద అజమాయిషీ లేకుండా ఉండడానికి వీలు లేదండి. సో గాడ్ ఈజ్ ఎట్ వర్క్ బికాస్ ద హోల్ వరల్డ్ బిలాంగ్ టు హిమ్. హీ ఈజ్ ద క్రియేటర్ గాడ్. హీ లుక్స్ ఇట్, హీ అడ్మానిషెస్, హీ డిటర్మైన్స్, హీ డస్ ఎవ్రీథింగ్ టు హిస్ క్రియేషన్. ఈ విధంగా దేవుడు తన క్రియలు, తన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎట్ వర్క్. గాడ్ ఈజ్ ఎట్ వర్క్. 8వ వచనంలో నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగులాడుదురు. మరలా మొదటికి వచ్చేసాడండి. వారి గురించి మనం బాధపడిన అవసరం లేదు. ఇంకా ఒకవేళ వారు మనల్ని బాధిస్తూ ఉన్నారని తలస్తే మనము వారి గురించి బాధపడవలసినటువంటి పని లేదు. వారు దేశ దిమ్మరులు అయిపోతారు,
వారు నలుదిక్కులుగా తిరుగులాడుతూ ఉంటారు. ద వైల్డ్నెస్ ఈజ్ ఎగ్జాల్టెడ్ ఇన్ ద హ్యూమన్ కైండ్, బట్ గాడ్ ఈజ్ ఇన్ అవర్ సైడ్. గాడ్ ఈజ్ నాట్ ఆన్ ద వికెట్ సైడ్. దేవుని బిడ్డలారా, కనుక చివరికి వచ్చేసరికి మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ కీర్తన అంతటినీ కూడా మనం రంగరించి చూస్తే, సో ది psalm by the psalmist now exhorts us towards the hope that culminates in assurance. It gives us the hope in the culmination, in giving us assurances. ఈ విధంగా మనకు అభయములు, దేవునిలో గొప్ప విశ్వాసాన్ని ఇవ్వడానికి మనకు నిరీక్షణ అందించబడుతుంది. నిరీక్షణ మనకు చేరువలో ఉన్నది. ఈ నిరీక్షణ మనకు దేవుడు ఇస్తున్నాడు కనుక మనము దేవుణ్ణి కోరుకోవటం ఇది ఒక లోతైనటువంటి ఆలోచన. కనుక దేవుని మనం కోరుకునవలసినటువంటి వారము, రక్షణను మనము కోరుకునవలసినటువంటి వారము. దేవుడు ఈ విధంగా మనల్ని విడిపిస్తున్నాడు. మనల్ని ఒక క్రొత్త తరం, ఒక నూతన తరంలోనికి మనలను ఆయన చేర్చుకుంటున్నాడు. హీఈస్ మేకింగ్ అస్ ఎ న్యూ జనరేషన్. ఇంత చక్కని పాట ఇది మనం ఏం చెప్పుకున్నాం ముందు? ఇట్స్ ఎన్ ఎలిజీ అనగా ఈ సమాజం అంతా కూడా మరణిస్తే వ్రాయబడినటువంటి ఈ యొక్క సాహిత్యం, అష్టమ శృతి మీద పాడదగినటువంటి సాహిత్యం, దేవుని యొక్క మాటలు ఎంత బలమైనవో వర్ణించేటువంటి సాహిత్యం ఇక్కడ ఉన్నది. కనుక మనము అగ్నిలో పుటము వేయబడినటువంటి వెండి వలె మెరిసిపోవడానికి, మలినము నుంచి వేరు చేయబడి తెల్లగా మెరిసిపోవడానికి దేవుడు తన యొక్క ప్రణాళికను రూపొందించాడు. హీ ఈజ్ అట్ వర్క్ అండ్ హీ హ్యాస్ కమ్ డౌన్. కీర్తనాకారుడికి ఎంత విశ్వాసం దేవుడు ఇచ్చాడోనండి. ఆ విశ్వాసం దేవుడు మనకు కూడా ఇచ్చి ఈ విధమైనటువంటి విశ్వాస యాత్రలో మరింత బలము కలిగి మనం ముందుకు ప్రయాణించేటువంటి విధంగా దేవుడు మనందరినీ కూడా మార్చాలని, నడిపించాలని, మలచాలని మన యొక్క ప్రార్థన అయినది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క సమస్యలు మన ప్రభు దగ్గర తీసుకొచ్చే మాట వాస్తవమే. ఆ సమస్యలో నుంచి మనం ప్రార్థించి మన హృదయంలో మనం బలం పొందుకుంటాం. ఆ తదుపరి ఈ యొక్క విశ్వాసం మనల్ని నిరీక్షణలోనికి నడిపించి ఒక నూతన తరంలోనికి మనల్ని నడిపిస్తుంది. అదేవిధంగా చివరిగా ఈ నిరీక్షణ మనకు గొప్ప అభయాన్ని ఇస్తుంది. చివరగా మనము కూడా ఆయన తరంలో, ఈ జనరేషన్, ఈ తరంలో, ఆయన తరము అయినటువంటి ఈ తరంలో మనము వర్ధిల్లుతామనేటువంటి గొప్ప దృఢ నిశ్చయతతో, నిరీక్షణతో మనము ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. దానికి ఈ 12వ కీర్తన మనకు ఎంతగానో మనకు ఆదరణగా మనకు నిలుస్తుంది. ఈ 12వ కీర్తన మనకు ఎంతగానో ఒక గొప్ప మార్గదర్శిగా, దిక్సూచిగా మనకు పరిణమించింది. ఈ విధంగా ఈ కీర్తనను ఇంకనూ మనం ధ్యానం చేసుకుంటూ దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క రక్షణను, శారీరక రక్షణ, మానసిక రక్షణ, ఆర్థిక రక్షణ మరియు దైవిక రక్షణ, ఈ రక్షణను మనము పొందుకోవడానికి మనం సిద్ధహస్తులం కావాలని, సిద్ధపడాలని, ప్రార్థించాలని, విశ్వాసం కలిగి ఉండాలని, తద్వారా మనం శాశ్వతమైనటువంటి ఈ తరంలో సాగిపోవాలని మనము ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి రీతిగా మనందరికీ తన యొక్క బలమును, తన శక్తిని, తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క దీవెనను మరియు తన యొక్క రక్షణ ఆనందాన్ని మనందరి మీద కుమ్మరించి మనల్ని బలపరిచి, స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.